నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు అమ్రాత్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని కొనుగోలు కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన కళ్లంలో రైతులు ధాన్యం ఆరబెట్టారు. ఇటీవల మిషన్ భగీరథ పైపులు లీక్ కావడంతో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. 2 రోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు రైతులు. అసలే దిగుబడి గిట్టుబాటు ధర లేదని, ఇప్పుడు ధాన్యం నానిపోవడంతో మరింత నష్టపోయామని రైతులు అంటున్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితిని రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. నిజామాబాద్ జిల్లాలో సన్న రకం సాగు చేసిన రైతుల సమస్యలు ఇంకా తీరట్లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చినా, అమ్మకానికి తీసుకొచ్చినా కూడా ఇంకా కొనుగోలు సకాలంలో జరగట్లేదు. దానికి తోడు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రకరకాల సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత తేమ సాకుతో కొనుగోలు కేంద్రం వద్ద కూడా చాలా రోజుల వరకు కొనకుండా అట్లాగే ఉంచుతున్నారు. దాదాపు 10 నుంచి 15 రోజుల వ్యవధి పడుతుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధాన్యాన్ని అమ్మకానికి ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడే ఓపెన్ గా ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో కూడా పంటని ఆరబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పక్కనే ఉన్నటువంటి మిషన్ భగీరథ పైపులు ఇటీవల లీక్ కావడంతో ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. అసలు ఒక్కసారి ఈ అమ్మతో మాట్లాడదాం. ఏంది పరిస్థితి, ఏంది అమ్మ? మా పరిస్థితి ఏంది సార్? మీ నమస్కారం. మాకు ఎట్లా మా ఆయన మంచాలు నా కొడుకు నేను ఇంత కష్టపడి పంట పండించినాం. మరి మా పరిస్థితి ఏంది? మాకేం తెలియదు. మీరే చూసుకోవాలా. దిగుబడి దొడ్డేద్దామంటే అప్పుడు సన్నపడ్డేద్దాం, కేసీఆర్ పైసలు ఇవ్వాలంట చెప్పిండు సార్. ఈ దొడ్డ సన్నపడ్డ వేస్తే దోమ పోటు వచ్చింది, మందు కొట్టిపించినాము 3 సార్లు. అన్ని చేసినాము, కైకిలు పెట్టుకుంటూ చేసి ఈ మా పరిస్థితి ఇది. నీళ్ళు వాటర్ ట్యాంక్ లీక్ అయిందట సార్, మాకు తెలియదు. నేను ఇంటికాడ పోయి పండుకున్నా, మాకు పిల్లలు చెప్పిండు, తడిసి ముద్దయింది. మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదు. చెప్పండి, ఈసారి సన్న రకం సాగు చేసేది ఏంటి పరిస్థితి, ఏంటి రైతుల పరిస్థితి? సన్న రకాలు అప్పుడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం వల్ల మేము సన్న రకాలు వేసినాము. సన్న రకాలు వేయడం వలన మాకు దిగుబడి తక్కువైంది. అగ్గి తెగులు ఏదో దోమపోటు అది అని తీవ్ర నష్టపోతే మాకు ఎకరానికి 20 బస్తాలు కూడా రావట్లేదు ఇప్పుడు. సరే, కేసీఆర్ గారు ఆయన ఇక మన రాష్ట్రానికి రాజు అన్న భావనతో ఆయన చెప్పిన మాట జవదాటకుండా మేము సన్న రకాలు వేసిన మాట వాస్తవము. ఆయన చెప్పిండు. ఇప్పుడు కనీసం మద్దతు ధర లేదు. మద్దతు ధర ప్రకారంగా మళ్ళీ మాకు దిగుబడి తక్కువ వచ్చింది. ప్రతి ఒక్క రోగము దానికి లైన్లో ఒక 4-5 నుంచి 10 సార్లు దాకా మేము స్ప్రే చేయడం జరిగింది. ఒక ఎకరానికి మాకు 20 నుంచి 25 వేలు వస్తే మాకు ఆ పెట్టుబడి సుఖం ఇప్పుడు నిలట్లేదు. మద్దతు ధర ఒక 2500 ఇవ్వమని మేము రైతులు కోరుతున్నాము. మీరు చెప్పండి, కడతా పేరుతో దాదాపు 2-3 కిలోలు తీస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా పరిస్థితి ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో రైతులు చాలా నష్టపోతున్నారు. కడతా పేరంగా కనీసం ఒక్కొక్క క్వింటల్ నెంబట 5 కిలోలు అట్లా కడతా తీస్తున్నారు. ఇలాగా రైతులు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజులల్లో ఇప్పుడు సన్నము వడ్లేసారు కదా, ఇప్పుడు ఈ పంపు కొట్టి ప్లస్ ఇది ఈ రోగాల వల్ల ఎంతో నష్టపోతున్నాం మేము రైతులము. ఇట్లా కడతల పెరుగుట రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు మేము సన్నపు వడ్లేసుకోమన్నా కానీ మాకు ధర లేదు. ఒకవేళ ఈ అట్లు మేము 1800 అమ్మేసుకున్నా కానీ తర్వాత కూడా కడత పేరుతో మాకు మోస చేస్తున్నారు. తర్వాత ఏమవుతుందంటే మాకు అడ్లు పోయినాక బ్యాంకుల అకౌంట్లో పైసలు కట్ అవుతున్నాయి. కలెక్టర్ దగ్గరకు పోయినా, ఎవరి దగ్గరకు పోయినా కానీ ఇప్పుడు ఫిర్యాదించినా కానీ మాకు ఎటువంటి పరిష్కారం అయితే లేదు. కావున గవర్నమెంట్ సన్నపడ్లని 2500 రూపాయలు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాను. ఎప్పుడైతే కేసీఆర్ గారు సన్నపడ్లు వేసుకోని చెప్పేసి అందరికీ చెప్పిండు, ఆయన ఏ విధంగా అయితే సన్నాలు వేసామని చెప్పిండు, మేము అదే విధంగా కూడా సన్నాలు వేసినాము. ఎప్పుడైతే మాక్లూరు మండలి ఏవో గాలని ఏవో మరి ఏయు గాని పంపించి క్షేత్రస్థాయిలో మీటింగులు పెట్టి ఎక్కడైతే ఎక్కడ కూర్చున్నామో, మేము కూర్చున్న తర్వాత రైతులందరినీ ఏకం చేసి మీరు ఖచ్చితంగా సన్నాలు వేయాలని చెప్పేసి ఏ విధంగా అయితే మండల అధికారులను పంపించి చేసిరో మీరు అదే విధంగా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏ రైతు సన్నపాట్లు వేసిండో, ఎవరు సన్నపాట్లు వేసారు, ఎవరు వేశారు అని చెప్పేసి మండలి ఏవో కానీ ఏవో పంపించేసి మా దగ్గర దీనికి మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాలి. మేము బయట ఈరోజు అమ్ముకున్నా కానీ మీరు ఏసుట్లో మేము నష్టపోయినాం 100%. ఎందుకంటే దానికి నేను కారణం చెప్తున్నా. మేము బయట అమ్ముకుంటే 2500కి ఇవాళ మేము బయట అమ్ముకుంటాము. మీరేమని చెప్పారు? సన్నలు ఏం చెప్పారు? మీరు 1888 రూపాయలకు మీరు కొంటారు. మేము నష్టపోయినట్ట పోనట్ట? అదేవిధంగా మీకు రిక్వెస్ట్ ఏమంటే మాకు ఖచ్చితంగా రైతులకు 2500 సన్నాలకు ధర కల్పించేసి మాకు ఈ సొసైటీ ద్వారా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. దిగుబడి లేదేం లేదు. సన్నపాట్లు వేసినాం అన్ని బిగాని ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళాలి. ఈ పెట్టుబడి అయితే మస్తు పెట్టినాము. 3 సార్లు పంపు కొట్టినాము. ఎంత పంపు కొట్టినా కూడా ఆగలేదు. ఇక ఆగదానికి ఏం చేస్తాం? ఈసారి వెళ్ళకుండా మళ్ళీ ముందటి కన్నా వెళ్తుందని సంతోషిస్తున్నాం కానీ ధరలు పెడతలేరు. ఎంత ఉంటుంది? 2000 చిల్లర ఉండాలి సన్నపాట్లు వేయమన్న దానికి. 2000 చిల్లర 2000 అట్లుంటే గిట్టుబాటు వస్తుంది మాకు. పోనీ కైకిలు పీరం ఉన్నాయి కదా, బిగాన 4000 కడికి వేసినాం ఎకరంకు. ఇంకా మందులు ఎట్టుకొని
4 సార్లు మందు వస్తుంది అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా చూసేదే ఉన్నది. వాళ్ళు ఇవి మన కాడికి ఇచ్చేది. మళ్ళీ పైసలు వచ్చేటప్పుడు అందులో పోయి బ్యాంకులో పోయి పైసలు తీసుకొద్దామంటే ఒకళ్ళు 5,000 కట్ అవుతున్నాయి, ఒకళ్ళు 10,000 కట్ అవుతున్నాయి. చేతికి వచ్చినక్కడ ఇట్లా అవుతున్నాయి అంటే మేమేం చేయాలని అంటున్నారు. ఇలా తరుగుపోతున్నది, మళ్ళీ పైసలు కట్ అవుతున్నాయి. ఇక పైసలు కట్ అవుతున్నాయి అంటే బ్యాంకులు అడిగితే మేమేం చేయాలని అంటున్నారు. రైతులు ఈసారి ప్రభుత్వం చెప్పిందని సన్న రకాన్ని సాగు చేశారు, పెద్ద సంఖ్యలో సాగు చేశారు. కానీ దానికి సరిపడా మద్దతు ధర లేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రతిరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సరిపడా ధర లేదు, మరోపక్క సకాలంలో కొనుగోలు జరగట్లేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.